హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. నెక్స్ట్ 2-3 మినిట్స్ ఈ వీడియో వాచ్ చేయండి. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్న భయం పోగొట్టడానికి నేను ఈ వీడియో డిజైన్ చేస్తాను. యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ చేయలేమని ఎవరన్నా అనుకుంటే అది చాలా రాంగ్. ఎందుకంటే నేను నేర్పుతున్నప్పుడు స్టూడెంట్స్ 5th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ పిల్లలు కూడా ఈజీగా పైథాన్, జావా, వెబ్ టెక్నాలజీస్లో జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఈజీగా నేర్చుకున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పే ప్యాటర్న్ విధానమే. సి లాంగ్వేజ్ కనుక నెక్స్ట్ మీకు 50 to 100 ప్రోగ్రామ్స్ నేను నేర్పేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవే ప్రోగ్రామ్స్ విత్ ఇన్ షార్ట్ టైంలో, అంటే మీరు ఎంతసేపు అయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 month కష్టపడి 100 ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారు సిలో, ఇయే 100 ప్రోగ్రామ్స్ జావాలో 10 daysలో చేయగలరు, పైథాన్లో 10 days చేయగలరు, జావా స్క్రిప్ట్లో కూడా 10 daysలో చేయగలరు. మీరు చేయలేకపోతే నన్ను డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. మీరు సి ఫాలో అవ్వండి, అదర్ లాంగ్వేజ్ చాలా ఈజీ అని చెప్తున్నాను. సో మీరు ఇంకా లేట్ చేయొద్దు, సి గురించి స్టార్ట్ చేస్తున్నాను. సో సి ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ఈజ్ ఏ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి అనేది అప్లికేషన్ డిజైన్ చేయొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయొచ్చు, మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్ రాయొచ్చు, ప్రింటర్స్ సాఫ్ట్వేర్ డివైసెస్ ప్రోగ్రామ్ రాయొచ్చు, సో గేమ్స్ డిజైన్ చేయొచ్చు, యానిమేషన్ గ్రాఫిక్స్ డిజైన్ చేయొచ్చు, మ్యూజిక్ కంపోజ్ చేసే ప్రోగ్రామ్స్ చేయొచ్చు. సితో మనం ఏదైనా చేయొచ్చు అనే విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఎందుకంటే 1972లో వచ్చిన సి లాంగ్వేజ్ యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని రీరైట్ చేసింది, అంటే రీబిల్డ్ చేసింది. యూనిక్స్ ఆల్రెడీ 1960స్లో ఉంటుంది, దాన్ని రీబిల్డ్ చేయడానికి సి యూజ్ చేశారు. సి నుంచి అదర్ లాంగ్వేజెస్ వచ్చిన ప్రూఫ్ ఏంటంటే సి నుంచి ఇంకో లాంగ్వేజ్ సి++, కాంబినేషన్లో వచ్చిన లాంగ్వేజ్ జావా, సి నుంచి వచ్చిన లాంగ్వేజ్ కంప్లీట్ పైథాన్. సో సిని బ్యాక్గ్రౌండ్ వాడి యూనిక్స్ని డెవలప్ చేశారు, సిని బ్యాక్గ్రౌండ్ వాడి లైనక్స్ని డెవలప్ చేశారు. సో మెనీ లాంగ్వేజెస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిలో సి యూజ్ చేశారని తెలుసుకున్నప్పుడు సిని కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోండి. సి నేర్చుకోవడం వల్ల మీకు వచ్చే లాస్ ఏమీ లేదు. సిని భయం పోగొట్టుకోవడానికి నేర్చుకోండి ముందు. సో ఈజీగా జావా, పైథాన్, వెబ్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి. మీరు ఏదైనా జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ మీరు ఏదైనా మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ సి, జావా, పైథాన్, వెబ్ టెక్నాలజీస్ వచ్చని చెప్తే మీకు ఎంత వాల్యూ ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవ్రీ వీడియో మీకు కామెంట్ చేయండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మీ కామెంట్ రూపంలో చెప్తే నేను ఇంకా డీటెయిల్గా చెప్పడానికి నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేస్తాను. సితో మీకు సిస్టమ్ లెవెల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయొచ్చు, ఇంటర్నెట్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి సపోర్ట్ చేయదు. ఎందుకంటే సి ఆస్కీ కోడ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆస్కీ కోడ్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ చేస్తుంది ఏ కోడ్లోకి, ఆస్కీ కోడ్లోకి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్లోకి. 256 కోడ్స్ ఉంటాయి. కీబోర్డ్ మీద ఉన్న కీస్ అన్ని కౌంట్ చేసినా సరే 108, 10 కన్నా ఎక్కువ ఉండవు. సో మరి 256 కోడ్స్ అంటే క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, స్పెషల్ క్యారెక్టర్స్. సో సౌండ్, బీప్ సౌండ్ కూడా ఆస్కీ కోడ్ ఉంటుంది. ఆస్కీ కోడ్ని ఫ్రీక్వెన్సీ మారిస్తే మ్యూజిక్ కూడా కంపోజ్ అవుతుంది. సో స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ ఇవన్నిటిని కలిపి ఆస్కీ కోడ్ అని సపోర్ట్ చేస్తుంది అంటాం. సి ఆస్కీ కోడ్ని సపోర్ట్ చేస్తుంది, సి++ ఆస్కీ కోడ్ని సపోర్ట్ చేస్తుంది. యూనికోడ్ అంటే యూనివర్సల్ కోడ్. యూనిక్ కోడ్ని సపోర్ట్ చేసేది జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, .NET ఇవన్నీ యూనికోడ్ని సపోర్ట్ చేస్తుంది. సి మటుకు ఆస్కీ కోడ్ని సపోర్ట్ చేస్తుంది. సి ఈజ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ రిమైనింగ్ చూస్తే జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ రెంట్లో మెయిన్ డిఫరెన్స్ తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సి గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్గా సి గురించి వెళ్తాను. సో అప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.